హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తమ్నైల్లో చూసినట్టు జస్ట్ 5 మినిట్స్‌లో వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఏఐని యూజ్ చేసుకొని. షార్ట్ ఫార్మ్స్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ ఎలా క్రియేట్ చేసి మనీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి. అండ్ దాంతో ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు చూపించిన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో మీరు పేస్ట్ చేయాలి. సో, ఆ ప్రాంప్ట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని కానీ ఎలాగైనా కాపీ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఫుడ్ ఐటెమ్ ర్యాండమ్‌గా కావాలంటే ర్యాండమ్‌గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మీరు ఆలోచించి తీసుకోవచ్చు. అది మీ ఇష్టమే. సో, ఇప్పుడు నాకొచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని ఇంకొక వెబ్‌సైట్‌లో పేస్ట్ చేయాలి. సో, వెరీ సింపుల్ అండి. వియో వీడియో జనరేటర్ ఉంటది. అది మీకు యూజ్‌ఫుల్ కానీ నేను నార్మల్‌గా ఓపెన్ చేస్తున్నాను. దానికన్నా బెటర్ ఆప్షన్ అంటే వియోనే యూజ్ చేసుకొని జనరేట్ అవుతది. సో, మీరు గూగుల్ ఫ్లో అనే ఏఐని యూజ్ చేయొచ్చు. సో, చూడండి ఫ్లో అనే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి క్రియేట్ విత్ ఫ్లో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతది. నెక్స్ట్ అని కొట్టేసి మీకు కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోండి. సో, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్‌లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆస్పెక్ట్ రేషియో చెక్ చేసుకోవాలి. అది ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. కానీ మీరు దాన్ని పోర్ట్రైట్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. సో, పోర్ట్రైట్‌లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ నొక్కితే వీడియో జనరేట్ అవుతుంటది. మీరు ట్యాబ్ స్టైల్ చేంజ్ అవ్వచ్చు కావాలంటే. సో, మీరు సింపుల్‌గా ఇంకో ట్యాబ్‌కెళ్ళి మళ్ళీ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి అనదర్ ర్యాండమ్ ఫుడ్ అనే ఆప్షన్ మీరు మళ్ళీ టైప్ చేస్తే మీకు ఇంకొక ర్యాండమ్ ఫుడ్ ఇస్తది. లేదా మీ చాయిస్ బట్టి మీరేమైనా ఫుడ్ ఐటెమ్ ఇస్తే జస్ట్ మీరు ఫుడ్ ఐటెమ్ నేమ్ ఇప్పుడు మీకు మ్యాంగో అనేది కావాలంటే మ్యాంగో అని టైప్ చేస్తే మ్యాంగో కోసం మొత్తం కిందంతా వస్తది. సో, నేను ర్యాండమ్‌గా ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది. సో, దీన్ని నేను కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ఫ్లో వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది మ్యాక్ ఓఎస్. సో, మీరు విండోస్‌లో చేయొచ్చు, ఫోన్‌లో చేయొచ్చు, ఎలాంటి డివైస్‌లో అయినా చేయొచ్చు ఇవన్నీ. సో, ఇది పోర్ట్రైట్ 9:16 ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎంటర్. సో, సెకండ్ వీడియో జనరేట్ అవుతుంది. అలా మీరు 3 వీడియోస్ చేస్తే ఒక షార్ట్ వీడియోలో వస్తది. అంటే ఒక్కొక్క వీడియో ఇక్కడ 8 సెకండ్స్ వస్తది. సో, 8, 8, 8 3 8 సెకండ్ వీడియోస్ వస్తాయి. సో, మీరు 3 కంబైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అనదర్ ఫుడ్ యాడ్ కొడుతున్నాను. సో, ఇక్కడ నాకు యాపిల్ అని వచ్చింది. దీన్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. ఇది కాపీ చేసుకొని మళ్ళీ ఫ్లో వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తాను. సో, వెరీ సింపుల్ అండి. మొత్తం 3 వీడియోస్‌కి ఒకటే ప్రాసెస్. సో, చూడండి ఆల్రెడీ ఫస్ట్ వీడియో జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆస్పెక్ట్ రేషియో చెక్ చేసుకొని పోర్ట్రైట్ 9:16లో ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో సో, ఇక్కడ 3 జనరేట్ అయిపోయినాయి. జనరేట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో, కానీ మీకు వీడియోలోనే ఆడియో జనరేట్ అవుతది. నేను చేసే రికార్డింగ్‌లో నా పీసీ ఆడియోని రికార్డ్ చేయలేదు. సో, నేను చెక్ చేసుకోవాలి అది స్టార్టింగ్‌లో. సో, మీకు లాస్ట్‌లో 3 అమైన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆడియో అనేది చూపిస్తాను. సో, మీరు ఆడియో కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆడియో కూడా వీడియోతోనే జనరేట్ అవుతది. ప్రతి వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సిస్టమ్‌లోకి. ఇప్పుడు చూడండి నేను 3 వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అది ఒరిజినల్ సైజ్ 720pలో డౌన్లోడ్ చేయాలి. ప్రతి వీడియో ఇదే చేయాలి. ఒకవేళ మీరు యాప్ అప్‌గ్రేడ్ చేసుకుంటే అంటే ఫ్లో వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు 4K వస్తది. కానీ అది అన్నెసెసరీ. సో, ఈ 3 తీసుకెళ్ళి ఏదన్నా వీడియో ఎడిటింగ్ వెబ్‌సైట్‌లో గానీ, యాప్‌లో గానీ మీరు యాడ్ చేసుకుంటే సింపుల్‌గా ఈ 3 కంబైన్ అయిపోతాయి. సో, ఒక షార్ట్ ఫార్మ్ వీడియోలా ఫార్మ్ అవుతాయి. సో, ఇలాగ మీరు ఆడియో విన్నారు కదా! ఇలా వస్తది వీడియో అనేది. దాంట్లోనే ఆడియో కూడా జనరేట్ అవుతది. మీకు ఇంకా ఇలా సింపుల్ స్టెప్స్‌లో ఏఐతో ఏ వీడియో జనరేట్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నేను మిర్చిని. థాంక్ నేను యూ. మీ శరీరంలోని కొవ్వును కరిగించి మిమ్మల్ని లోపల నుండి బలంగా మారుస్తాను.